సైకిల్ నడిపేటప్పుడు హ్యాండిల్ ఇడిచిపెడితే దిమాగ్ పనిచేస్తలేదా మంచిగా నడుపు అంటారు. అదే బైకు కారు ఆటో స్టీరింగ్ అయితే కొట్టినా కొడతారు, లేకుంటే పోలీసులకు ఫోన్ చేసి పట్టించినా పట్టిస్తారు. ఇక అదే బస్సు డ్రైవరు ఒక చేత తోలుకుంటా ఇంకో చేత ఫోన్ మాట్లాడితే పొట్టు పొట్టు పంచాదవుతుంది కదా. కానీ అసలు ఆ బస్సుకు డ్రైవర్ లేకుండానే నడిస్తే అసలు ఎవరైనా ఎక్కుతారా? అయితే ఒక్కసారి గిడుచుడుండ్రి. రైట్, డ్రైవర్ లేకుండానే బస్సు నడుస్తుంది, వచ్చి బస్ స్టాండ్ లాగుతుంది, అంతే. జనాలు ఎక్కుడే ఎక్కుడు. అందరు ఎక్కంగానే మళ్ళా అదే అన్ని గేర్లు నొక్కుంటది, హారన్ కొట్టుకుంటూ రోడ్డు మీద జబర్దస్త్ గా ప్రయాణం చేయిస్తుంది. అగజుడుండ్రి దాంట్లో కూర్చున్న పబ్లిక్ ఎంత ఖుషిగా ఉన్నారో. ఎట్లా డ్రైవర్ లేని బస్సులో ప్రయాణం చేస్తుర్రో. ఊరిని అవ్వ ఇచ్చంత్రం సల్లగుండా డ్రైవర్ ఉంటేనే భయపడుకుంటానే ప్రయాణం చేస్తున్న ఈ రోజుల్లో అట్లెట్లా ఇట్లా డ్రైవర్ లేని బస్సులు వచ్చినాయి? ఎక్కడ ఇదంతా అంటే ఇంకెక్కడుల్లా మన హైదరాబాద్ లోనే. అవు ఐఐటి హైదరాబాద్ లా ఏఐ టెక్నాలజీతోని డెవలప్ చేసిన బస్ ఇది. నావిగేషన్ డేటా యాక్విజిషన్ సిస్టమ్ ను ఉపయోగించి తయారు చేసిర్రట. 2-3 రోజుల నుంచి క్యాంపస్ లా ధూమ్ ధామ్ గా జనాలను తిప్పుతుంటే అందరికందరూ హ్యాపీగా ఫీల్ అవుతుర్రట. 2 బస్సుల్లో ఒకటి 6 సీట్లది, ఇంకోటి 14 సీట్లది. ఈ బస్సుకి ఏదైనా అడ్డం వస్తే అంత ఏఐ టెక్నాలజీ ద్వారానే జల్దిగా గుర్తించి మంచిగా సాఫీగా ప్రయాణం చేస్తుందట. ఇప్పుడైతే మన దేశంలోనే ఇవి డ్రైవర్ లేని వెహికల్స్ అంటున్నారు. ఫ్యూచర్ లా రోడ్ల మీదకి కూడా తెస్తామని చెప్తున్నారు. కానీ మామూలుగా లేదులే డ్రైవర్ లేని బస్సులు.